అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సీను మధు యూట్యూబ్ ఛానల్. నేను సాయిబాబా వ్రతాన్ని ఎలా ఆచరించాలో నేను షేర్ చేసుకోబోతున్నాను. ఈ పూజా విధానాన్ని అలాగే పాటించవలసిన నియమాలను కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఏ సమస్యతో బాధపడినా సరే మంచి ఫలితం లభిస్తుంది. నేను మా ఇంట్లో ఈ విధంగా చేసుకుంటాను. నేను మీకు చూపిస్తాను. పిలిస్తే పలికే దైవం సాయినాథుడు. సాయినాథుడు అందరిపైన కృప ఉండాలని కోరుకుంటున్నాను. నా మొహం చూపిద్దు. నేను మా ఇంట్లో ఈ విధంగా చేసుకుంటాను. ఫస్ట్ దీపారాధన చేసుకొని శ్రీ సాయి నవగురువారి వ్రతం స్త్రీలు పురుషులు బాల వృద్ధులు అనే భేదం లేకుండా కులమత భేదం లేకుండా చేసుకోవచ్చు. ఏ గురువారం అయినా ఒక గురువారం అనుకొని నవగురువార వ్రతం ప్రారంభించవచ్చు. ఇంట్లో ఈశాన్య మూలం కానీ పూజ రూమ్ కానీ ఒక పీట పైన పీట వేస్తాను చూడండి. పీట పైన పసుపు రంగు క్లాత్ పరిచి ద్వారకామాయి ఫోటో కానీ సాయిబాబా మీ దగ్గర ఉన్న సాయిబాబా విగ్రహం కానీ పెట్టి పూలతో అలంకరించాలి ఫ్రెండ్స్. చందన పసుపు కుంకుమతో అలంకరించాలి. దీపారాధన చేసి అగరబత్తులు వెలిగించాలి ఫ్రెండ్స్. స్టార్ట్ చేయండి. శ్రీ సాయిబాబా భక్తి శ్రద్ధలతో స్మరించి పాలతో చేసిన నైవేద్యాన్ని సమర్పించుకోవాలి. నేను పాయసం చేశాను ఫ్రెండ్స్ పాలతో. శ్రీ సాయిబాబా భక్తితో స్మరించి పాలతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పించాలి. పాలు పండ్లు మాత్రమే స్వీకరించాలి. వ్రతం కాగానే భోజనం చేయాలి. రాత్రికి స్వీకరించరాదు. 9 గురువారాల వీలైనంత వరకు సాయంత్రం శ్రీ సాయిబాబా మందిరం దర్శించవలను. దునిలో పీచు ఉన్న కొబ్బరికాయ సమర్పించాలి. నవగురువార వ్రతం మధ్యలో ఏదైనా ఊరికి వెళ్ళాల్సి వస్తే ఆ వారం తర్వాత కొనసాగించవచ్చు. అలాగే స్త్రీలు ఇబ్బంది వస్తే ఆ గురువారం లెక్కలోకి తీసుకోకూడదు. మళ్ళీ వచ్చే గురువారం వ్రతం చేసుకోవచ్చు. ఉద్యాపన రోజున కనీసం 9 మంది పేదలకు అన్నదానం చేయాలి. నవగురువార వ్రతం పుస్తకాలు పండ్లు తాంబూలాలు 9 మంది కంచన పంచాలి. ఉద్యాపన రోజున సాయంత్రం ఖచ్చితంగా శ్రీ సాయిబాబా మందిరానికి వెళ్ళాలి. సాయి నవగురువార వ్రతం పుస్తకం మీరు తెచ్చుకుంటే ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ముందుగా పసుపు ముద్దతో వినాయకుడిని తయారు చేశాను. ఫస్ట్ విఘ్నేశ్వరుడికి పూజ చేయాలండి. పూలతో వినాయకుడిని పూజించి విఘ్నేశ్వరుడిది నవగురువార బుక్కులో ఇలా ఉంటుంది, చదువుకోవాలండి అంతా. ఇట్లా ఇవన్నీ స్తోత్రాలు చదువుకోవాలి. ఆది గణపతి పూజ ధ్యానం అనేది చదువుకోవాలి ఫ్రెండ్స్ అందరూ. ఇప్పుడు సాయిబాబాను నిన్న ముందుగానే అభిషేకం చేసుకొని పూలతో అలంకరించి పెట్టాను. విఘ్నేశ్వరుడిది మంత్రం చదువుకుంటూ బుక్కులో ఇలా పూలు అక్షింతలు వేసుకుంటూ పూజ చేసుకోవాలి. సరే ini sudah banjir desa. Enggak desa.
సాయిబాబా పూజ ఎలా చేసుకోవాలి పుస్తకంలో ఉంటుంది, చదువుకుంటూ చేయాలి. ఆదాంగ పూజ నామాలండి సాయిబాబా స్వామి చదువుకోవాలి. ఈ సాయిబాబా అష్టోత్తర నామాలు చదువుకోవాలి. ఇవన్నీ శ్రీ సాయి అష్టోత్తరం ఇవన్నీ మొత్తం చదువుకోవాలండి. పూజ చేస్తూ పుష్పములు అక్షింతలు వేసుకుంటూ ఇలా నేనైతే కలశం పెట్టుకున్నానండి. ఇట్లా వేసుకుంటూ పూజ చేయాలండి. నవగురువార శ్రీ సాయి వ్రతకథలు ఖచ్చితంగా చదువుకోవాలండి. ఈ పుస్తకంలో ఇలా ఈ విధంగా సాయిబాబా చాలీసా ఉంటుంది బుక్లో చదువుకోవాలి. ఈ బుక్ వచ్చి ఆన్లైన్లో కానీ దగ్గర ఉన్న బుక్ స్టాల్లో కానీ దొరుకుతుందండి. శ్రీ సాయినాథ అక్షోత్తరం చదువుకోవాలి. శ్రీ సాయిబాబా దండకం ఇంత చదవలేదండి, మీకు ఎంత వీలైతే అంతే చదువుకోండి. శ్రీ సాయి నవగురువార వ్రత కథలు ఇవన్నీ చదువుకోవాలి. కర్పూర హారతి ఇచ్చేసాను బాబాగారికి. ఖచ్చితంగా మంచినీళ్ళు పెట్టాలండి బాబాగారికి. హారతి ఇచ్చేసామండి బాబాగారికి. ఖచ్చితంగా సాయంత్రం బాబా టెంపుల్కి వెళ్ళాలి. వచ్చి బ్రహ్మకమలం పూలండి, నైట్ పూసాయి పెట్టాను. Bye friends.